అలాగా? నీకు అబద్ధం చెప్పడం రాదు కదా, మరెందుకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నావు? అమ్మా, నన్ను క్షమించండి అమ్మా. ఫోన్ ఏమీ రాలేదు, ఆయనే అలిగి వెళ్ళిపోయారు. నువ్వు నీ చెల్లెలు నా దృష్టిలో చనిపోయారని కోపంగా వెళ్ళిపోయారమ్మా. ఆయన్ని చూడండి, కడుపుతో ఉన్న అమ్మాయిని మాటలతో ఎలా బాధ పెట్టి వెళ్ళిపోయారో చూసారా? ఆయన్ని మీరిద్దరు తప్పుగా అనుకోకండి ప్లీజ్. చచ్చా, అదేం లేదమ్మా, నేనేం అలా అనుకోలేదులే అమ్మా. నేను కూడా ఒక తండ్రినే కదా, నేను ఆయన గురించి అలా ఎలా అనుకుంటాను చెప్పు? ఆయనకి మీ అక్కా చెల్లెలు ఇద్దరు అంటే చెప్పలేనంత ప్రేమమ్మా. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారంటే అది ఎప్పుడూ ప్రత్యేకమే అమ్మా. నాన్నలకెప్పుడు అది ఒక కిరీటం లాంటిది, అది మాటల్లో చెప్పలేమమ్మా. వాళ్ళ జీవితం ఇలా అయిందేంటి అనుకున్నప్పుడు వచ్చే కోపం, విరక్తి అన్నీ నాకు అర్థమయ్యాయి. నేను ఏం తప్పుగా అనుకోలేదమ్మా. దయచేసి ఆయనతో కొంచెం మాట్లాడి సర్ది చెప్పండి నాన్న, అది మీ వల్ల మాత్రమే సాధ్యం అవుతుంది. ఇప్పుడు కూడా మీకు మొహం ఎలా చూపించాలని బాధపడుతూ ఆయన వెళ్ళిపోయారు. నేను మాట్లాడతానమ్మా, నేను మాట్లాడతాను, నువ్వు అనవసరంగా ఏడవకు. సరే, ఇలా చూడు, ఇప్పుడు సత్యతో ఈ విషయం గురించి ఏం చెప్పద్దు. ఆయన కోపం తగ్గి ఊరికి వెళ్ళిపోయినట్టే అనుకోనివ్వు, సరేనా? సరే అమ్మా. ఇలా చూడు, నువ్విక్కడ ఏడవకూడదు. ఇక్కడ నీకేంటి కష్టం? అమ్మ నేనున్నాను, నాన్న ఈయనున్నారు. నీ ప్రసవానికి పుట్టింటికొచ్చానని సంతోషంగా ఉండమ్మా నువ్వు. నేను నీకోసం చింతకాయలు, మామిడి ఊరగాయ అన్ని తెప్పిస్తాను, నీకు కావలసినవన్నీ చేసి పెడతాను. చూడమ్మా, నాన్న అలా మాట్లాడి వెళ్ళారని నువ్వేం బాధపడకమ్మా. ఇది పోను పోను నార్మల్ అవుతుంది. నీ నుంచి ఒకే ఒక రిక్వెస్ట్, సడన్ గా డెసిషన్ తీసుకుని కళ్యాణ మండపం నుంచి నువ్వు వెళ్ళినట్లు ఇక్కడి నుంచి వెళ్ళిపోకమ్మా. ఏ సమస్య వచ్చినా నేను చూసుకుంటాను. అవునమ్మా, మీ నాన్న అవన్నీ చూసుకుంటారులే, నువ్వు బాధపడకు. నువ్వు అనుకున్నట్టుగా అభితో నీ పెళ్లి జరిపించి చాముండేశ్వరి ఇంటికి నిన్ను కోడలుగా పంపించేంత వరకు మేము నిన్ను వదిలిపెట్టాం. ఖచ్చితంగా అమ్మా. వదినా, మీ కలలన్నీ నెరవేరబోతున్నాయి. వియ్యంకుల వారి ఇంటి నుంచి సారీ వచ్చింది వదినా. ప్యాకింగే గోల్డ్ కవర్ పేపర్లో దగదగ మెరిసిపోతోంది. లోపల ఏముందో తీసి చూస్తే ఆహా, బంగారం వజ్రాలు కలగలిపి పెట్టుంటారు అనిపిస్తోంది. నలన్ సగం ఆస్తి ఈ సారిలోనే పంపించినట్టున్నారు. సరే సరే, ఊరికే మాట్లాడకుండా అవేంటో త్వరగా ఓపెన్ చేయి. ఆగండి ఆగండి, ఓపెన్ చేసి చూద్దాం. వదినా, పళ్ళ బుట్టనే గోల్డ్ కవర్ తో ప్యాక్ చేసి ఇచ్చారు. ఇవన్నీ ఎవరికి కావాలి? అదిగో ఆ బాక్స్ ఓపెన్ చేయి. ఇదా వదినా? వదినా, ఇలా చూడండి, పట్టు పంచే పట్టు చొక్క. ఏయ్, ఇవన్నీ ఎవరికి కావాలి? మెయిన్ ఐటమ్ ఇదిగో, ఇది ఓపెన్ చేయి. త్వరగా చెయ్యి. బాగా బరువుగా ఉంది. అయ్యో వదినా, ఫారెన్ చాక్లెట్స్. వదినా, దీనిపైన ఏదో వేరే భాషలో రాశారు వదినా, ఒక్క ముక్క అర్థం కాలేదు. ఏయ్,